లేఖనాల్లో రాయబడింది, ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. చెప్పండి, ఆయన మాటలు ఎలాంటివి? నిత్య జీవపు మాటలు అని బైబిల్లో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం మనం చదివితే లేఖనాల్లో ఈ మాట మనం చూస్తాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 6 and verse 68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. Thou hast the words of eternal life. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యోహాను సువార్త 6వ అధ్యాయ ప్రారంభంలో యేసు ప్రభువు చుట్టూ వేలాది మంది ప్రజలు ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి శిష్యులు మాత్రం మిగిలేరు. కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటుంది, శిష్యుడు మాత్రం ప్రభు దగ్గర ఉంటాడు, మిగతా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు కొంచెం స్క్వీజ్ చేయడం ప్రారంభించాడు, ఆయన బోధ కొంచెం కఠినం చేయడం ప్రారంభించాడు. రొట్టెలు పెడుతున్నంతసేపు చాలామంది ఉన్నారు, స్వస్థతలు చేస్తున్నందు చాలాసేపు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు కొంచెం బోధ మార్చాడు. ఏంటంటే, మీరు నా దగ్గరికి వచ్చేది నేను ఇచ్చే రొట్టెల గురించో స్వస్థతల గురించో కాదు, నన్ను మీ జీవితంలో భాగంగా చేసుకోండి, నన్ను మీరు కలిగి ఉండండి అని యేసు ప్రభు తన గురించి, తన దైవత్వం గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటే చాలామంది అనుకున్నారట, అబ్బాయి ఇవి చాలా కఠినమైన మాటలు అండి, ఇవి మనకు సరిపోయే మాటలు కాదు. ప్రారంభంలో బిలబిలామంటూ కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభు దగ్గర ఉన్నవాళ్ళు అధ్యాయం చివరిలో, యోహాను సువార్త 6వ అధ్యాయం కొంచెం పెద్ద అధ్యాయం అయితే, ఆ చివరకు వచ్చేసరికి ఆయన దగ్గర శిష్యులు మాత్రం మిగిలారు. ఇప్పుడు యేసు ప్రభు కొంచెం ఆశ్చర్యంతో అడిగారు, మీరైనా ఎందుకున్నారు బాబు, మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా ఏంటి సంగతి అని అడిగితే, పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్ళమని అర్థం అనమాట. దాన్ని రెటోరికల్ క్వశ్చన్ అంటారు, ఆన్సర్ కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. సో పేతురు అడుగుతున్నాడు, మేము ఎక్కడికి వెళదాం అంటే అందులోనే ఆన్సర్ ఉందండి, మేము ఎక్కడికి వెళ్ళమని అర్థం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు అంటే మేము నిన్ను వెంబడిస్తుంది నువ్వు ఏదో రొట్టెలు పెడుతున్నావనో, లేకపోతే స్వస్థతలు చేస్తున్నావనో, విడుదల కార్యక్రమాలు చేపడుతున్నావనో కాదు, మేము నిన్ను వెంబడిస్తుంది నీ దగ్గర ఏ మాటలు ఉన్నాయి? నిత్య జీవపు మాటలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏ మాటలు చెప్పడానికి వచ్చాడు? కలబొల్లి మాటలు చెప్పడానికి వచ్చారా? అక్కడ ఆ కథ జరిగింది, ఇక్కడ ఈ కథ అని చెప్పడానికి వచ్చారా యేసు ప్రభు? నో. ఆయన ఈ లోకానికి వచ్చింది పరలోకపు రాజ్య విషయాలు చెప్పడానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోక రాజ్య వాస్తవాలు యేసు ప్రభు చెప్పడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందును బట్టే యేసు ప్రభు మాటలు నిత్య జీవపు మాటలు. అంటే బైబిల్లో ఏ మాటలు ఉన్నాయన్నమాట? నిత్య జీవానికి సంబంధించిన మాటలు. You will understand about eternal life more clearly in the Bible than any other book in the world. ప్రపంచంలో ఏ గ్రంథము చెప్పనంత అద్భుతంగా నిత్య రాజ్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి యేసు ప్రభువారు మనకు తెలియజేశారు. హల్లెలూయా. So when you read the Bible, you will understand the facts about eternal life. You will perceive the things about everlasting life. నిత్య జీవానికి సంబంధించిన విషయాలు నువ్వు తెలుసుకుంటావు. గలీలియో గలలాయ్ అనబడే ఒక సైంటిస్ట్ గురించి మీలో చాలామందికి తెలుసు. ఎందుకంటే అతని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. టాప్ 10 సైంటిస్టులను కనుక మనం లిస్ట్ అవుట్ చేస్తే గలీలియో అనబడే ఒక వ్యక్తి పేరు ఖచ్చితంగా దానిలో కనబడుద్ది. హీ వాజ్ అన్ ఆస్ట్రానమర్ యాక్చువల్లీ, ఖగోళ శాస్త్రవేత్త. గలీలియో అనబడే వ్యక్తి ఒక ఇటాలియన్ ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్త. ఇంకా అతనికి తెలియని శాస్త్రం ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకోసం తెలుసా? గలీలియో అనగానే అతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని పిలుస్తారు. భౌతిక శాస్త్రానికి పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, విజ్ఞానానికి, నవీన విజ్ఞానానికి తండ్రి అని పిలుస్తారు, పితామహుడు అని పిలుస్తారు. అంత మాత్రమే కాదు, ఫాదర్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ సైన్స్, ఖగోళ శాస్త్రాన్ని చాలా అద్భుతంగా చదివిన వ్యక్తి లేదా చాలా విషయాలు ప్రపంచానికి చెప్పిన వ్యక్తి అని గలీలియోని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అని కూడా ఇతను పిలుస్తారు. ఇంక ఇతను చాలా చాలా విషయాలకు ఫాదర్ అనమాట. ఇక ఆ లిస్ట్ మనం చాలా చెప్పేసుకోవచ్చు. ఇలాంటి గొప్ప వ్యక్తి టెలిస్కోప్ని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటిదాకా ఆకాశంలో 3000 నక్షత్రాలు మాత్రమే ఉండేవనుకునేవారు ప్రజలందరూ కూడా. కానీ ఎప్పుడైతే టెలిస్కోప్ కనిపెట్టాడో, వామ్మో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయంటారు ఆకాశంలో అని చెప్పి అందరూ ఆశ్చర్యపడడం ప్రారంభించారు. అక్కడి నుంచి పరిశోధన జరిగింది. ఆస్ట్రానమీలో, ఫిజిక్స్లో చాలా చాలా గొప్ప పరిశోధనలు.
అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ గ్యాలిలియో వాజ్ ఎ క్రిస్టియన్. ఇతడు ఒక క్రైస్తవుడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు. ఒకనొక సందర్భంలో గెలీలియో అనబడి శాస్త్రవేత్త ఏమంటాడో తెలుసా? ద బైబిల్ షోస్ ద వే టు గో టు హెవెన్ అంటాడు. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఆ మాటలు ఈ మాటలు చెబుతున్నాయి, కానీ బైబిల్ గ్రంథం పరలోక రాజ్యానికి మనం ఎలా చేరుకోగలమో, నిత్య రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోగలమో అనే విషయాన్ని బైబిల్ చెబుతుందని ఈ సుప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది మిడిమిడి జ్ఞానంతో బైబిల్లో ఏముందండి, బైబిల్లో ఏముందండి మేము చదవడానికి, ఏముందండి బైబిల్లో అని మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడే వాళ్ళు ఉంటారు. అన్ని శాస్త్రాలకి పితామహుడు లాంటి వాడు గెలీలియో అన్నాడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నిత్యత్వానికి బాటలు కనుగొన్నాను. హల్లెలూయా. నిత్యత్వానికి మార్గం నాకు బోధపడింది. ఎస్, ద బైబిల్ గివ్స్ అస్ ద వే టు గో టు హెవెన్. ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. 70 లేదా 80 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 90, 100 బతుకుతారేమో. ఆ తర్వాత ఏ మనిషి అయినా భూమి మీద తన కాలాన్ని ముగించాల్సిందే. అందరూ బట్టి బైబిల్ సెలవిస్తాం, వీఆర్ స్ట్రేంజర్స్ అండ్ ఫారినర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద మనందరం కూడా పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మనకు ఒక నిత్య నివాసం ఉంది, మనం చేరుకోవాల్సిన ఒక ప్రాంతం ఉంది. దాన్ని చేరుకుంటున్నామా, దాని కొరకు సిద్ధపడుతున్నామా? సో ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఈ భూమి మీద మనిషికి ఇవ్వబడిన జీవితం నిత్యత్వానికి ప్రిపరేషన్ అన్నాడు. చెప్పండి ఏంటిది? ప్రిపరేషన్. పరీక్షలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరీక్షలకు ముందు ఆ స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్ దేనికోసం అంటే సిద్ధపడడానికి ఇచ్చిన హాలిడేస్ని ఫ్రెండ్స్తో కలిసి నేను అరకులోయ చూస్తానండి. ఆ తర్వాత అరకులోయ పక్కన ఏముంటుంది ఇంకోటి, ఆ ప్రాంతం ఎత్తైన స్థలంలో ఉంటాయి ప్రాంతాలు, ఆ ప్రాంతాన్ని చూస్తానండి. లేకపోతే మున్నార్ వెళ్తానండి, హిమాచల్ ప్రదేశ్ వెళ్తానండి అనే ప్రిపరేషన్ హాలిడేస్ అని అటు ఇటు తిరిగేసాడు అనుకోండి, పరీక్షలు ఎన్ని మార్కులు వస్తాయి? 0. అంటే ప్రిపరేషన్ సరిగ్గాను ఉపయోగించుకోలేదన్నమాట. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూలోక జీవితం అనేది, యాత్ర జీవితం అనేది పరలోక రాజ్యానికి ప్రిపరేషన్ లాంటిదే. ప్రిపేర్ అయ్యావా? సిద్ధపడ్డావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? పరలోక రాజ్యాన్ని డబ్బుతో కొనలేం. అలా కొంటే ఈ పాటికి పరలోక రాజ్యంలో చాలా స్థలాలు డబ్బున్న వాళ్ళు కొనబడేద్దరేమో కదా. ఎలాన్ మస్క్, జెఫ్ బెసోస్, మైక్రోసాఫ్ట్ అధినేత, ఒకప్పుడు అఫ్కోర్స్ బిల్ గేట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ పరలోకంలో ఉన్న స్థలంలో ఈ పాటికి 90% కొనేసి ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ పరలోక రాజ్యంలో డబ్బుతో కొనేది కాదు, హృదయము ద్వారా పరలోక రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకుంటారు. ద బైబిల్ contains, or Bible has the words of eternal life. యేసు క్రీస్తు ప్రభు మాటలు నిత్య జీవపు మాటలు కనుక ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచుదాం. అందును బట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మనిషి నిత్యత్వాన్ని గురించిన వివరాలు తెలుసుకుంటాడా. బిల్లీ సండే చెప్పిన మాట, ద బైబిల్ ఈజ్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ కవర్ టు కవర్ బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. ఒక గెలీలియో అనబడి ఒక శాస్త్రవేత్త ఒప్పుకున్న సత్యం, పరలోక రాజ్యానికి బాటలు బైబిల్లో మాత్రమే మనం చూడగలం. పరలోక రాజ్యానికి మార్గము, దర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్, దట్స్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గమే నిత్యత్వానికి మనల్ని చేర్చేది. ఈ రాత్రి కాల్సిన ఇలాంటి గొప్ప మాటలు. అందును బట్టే దేవుడు అన్నాడు, సింహాసనాసీనుడైన ప్రభు యోహానుతో మాట్లాడుతున్నాడు, యోహాను ఈ మాటలు రాయి, లెట్ మై పీపుల్ రీడ్ దెమ్. 1982 సంవత్సరంలో ఈ భూమి మీద జాన్ వెస్లీ అనేవాడు పుడతాడు, చదవాలి ఈ మాటలు, చదవాలి, రాయ్. లేదా పలానా సంవత్సరంలో పలానా సహోదరుడు భూమి మీద పుడతాడు, దే నీడ్ టు అండర్స్టాండ్ మై వర్డ్, రైట్ దెమ్ డౌన్. రాశాడు యోహాన్, ఆ మాటలన్నీ రాశాడు కాబట్టి ఈరోజు జాన్ వెస్లీ చదవగలుగుతున్నాడు ఆ మాటలు. ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. గాడ్స్ వర్డ్ షల్ నెవర్ pass away. దేవుని మాటలు గతించేవి కాదు. God's words will give us happiness and joy, and God's word will give us an ability to lay down our foundation on the rock of Jesus. And God's word, they will accomplish God's will, and they will certainly happen in our lives. And finally, God's word teaches us about everlasting life. దేవుని మాటలు నిత్య జీవాన్ని మనకు తెలియచేసే మాటలు కనుక ఆ మాటలు ఎంత లక్ష్యం ఉంచుదామా?